ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో దసరా పండుగ ఏ విధంగా వచ్చింది మరియు ఈ దసరా నవరాత్రులు ఈ 9 రోజులు ఏ విధంగా మన ఇంట్లో పూజ జరుపుకోవాలో అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ దేవీ నవరాత్రులు మన ఇంటి దగ్గర ఏ విధంగా పూజ చేయాలో అనే విధానాన్ని మనం తెలుసుకుందాం. ఈ దేవీ నవరాత్రులు అనేవి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో మీ ఇంటిలో దుర్గా అమ్మవారు ఫోటో ఉంటే సాయంత్రం పూట ప్రతిరోజు దీపారాధన చేస్తే చాలా మంచిది. మరియు మనం ఈ నవరాత్రులు పూజ చేయడం కోసం పెద్దగా శ్రమపడనవసరం లేదు. మనం రోజు చేసే విధానంగానే దీపం, ధూపం, నైవేద్యం ఉంటే చాలు. ప్రతిరోజు అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు కానీ, దుర్గా అష్టోత్తరం కానీ, లలితా సహస్రనామాలు కానీ, దేవి ఖడ్గమాల లేదా సౌందర్యలహరిని కూడా చదువుకోవచ్చు. కానీ ప్రతిరోజు నియమం తప్పకుండా పాటించాలి. ఈ 9 రోజులు ఉదయం పూటైనా సాయంత్రం పూటైనా ఈ పద్ధతిని పాటించాలి. అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలు గురించి తెలుసుకుందాం. 1వ రోజు కట్టి పొంగలి, 2వ రోజు చింతపండు పులిహోర, 3వ రోజు కొబ్బరి అన్నం, 4వ రోజు సేమియా కేసరి, 5వ రోజు దద్దోజనం, 6వ రోజు రవ కేసరి, 7వ రోజు సాంబార్ అన్నం, 8వ రోజు శనగలు, 9వ రోజు పరమాన్నం. ఇలా ఈ 9 రోజులు నైవేద్యాలు సమర్పించాలి. ఈ నైవేద్యాలు చేయలేమో అనుకునేవారు పండ్లు ఏవైనా ఉంటే అమ్మవారికి సమర్పించవచ్చు. ఇదే విధంగా ఈ 9 రోజులు నియమం తప్పకుండా పాలించడం చాలా మంచిది. చివరి రోజైన 10వ రోజు మనం అందరం జరుపుకునే దసరా పండుగ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ దసరా పండుగ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయంలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు. 10వ రోజు విజయదశమి పండుగ జరుగుతుంది. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణలో పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్ళి జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భాన రావణ వధ, జమ్మి ఆకులు పూజ చేయటం ఆనవాయితీ. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడైన రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భాన 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటారు. అదే విజయదశమి. దైత్యవంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు ప్రారంభిస్తాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుని అంచెలంచెల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరుతాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుర పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు,
గిట్టిన ప్రాణి మరలా పుట్టుక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైన కోరుకో అని అంటాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకు ప్రమాదం రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరుతాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమవుతాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరిగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపడతాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణుదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతలు ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యముతో తలపడి భీకరమైన పోరు జరిగింది. మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాస్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషాసురు రూపములో సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషాసురు రూపంలో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా దుర్గమ్మ తల్లి 9 రోజుల పాటు మహిషాసురునితో భీకరమైన యుద్ధం చేసి ఎట్టకేలకు సంహరిస్తుంది. ఇలా చంపిన ఈ శుభ సందర్భాన్నే నేడు మనం దసరా పండుగగా జరుపుకుంటున్నాం. ఈ దసరా పండుగనే విజయదశమిగా పిలుస్తారు. విజయదశమి అంటే విజయానికి గుర్తుగా చేసుకునే పండుగ అని అర్థం. ఈ దసరా పండుగను మొత్తంగా 10 రోజులు జరుపుకుంటారు. కారణం ఏంటి అంటే దుర్గమ్మ తల్లి ఆ రాక్షసుని చంపటానికి 9 రోజులు సమయం పడుతుంది. తరువాత 10వ రోజున ఈ విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.